నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎన్డీజీ న్యూస్కి స్వాగతం. బెస్ట్ డాక్టర్ అని డాక్టర్ వద్దకు వైద్యం కోసం వెళ్తే ప్రాణాలు తీసి పంపిస్తున్నాడు. నందిగామ పట్టణంలో జరిగిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడు మీరు ప్రాణాలు తీస్తున్నాడు. కొందరు వైద్యుల పేర్లు చెప్తే చాలా మంచి వ్యక్తి, ఆయన రూపాయికే వైద్యం చేస్తాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఇట్టా నయమైన వైద్యం, అలా రోగం మాయమైపోద్దనే భావన ప్రజల్లో ఉంటుంది. కానీ నందిగామలో ఓ వైద్యుడి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. నందిగామ పట్టణంలో ఆయన గారికి మంచి పేరుంది. నందిగామే కాదు, నందిగామ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఆయన వద్దకు వైద్యం కోసం వెళ్తూ ఉంటారు. బెస్ట్ డాక్టర్ అవార్డు తీసుకున్నాడు, అందుకే ఆయన్ని నమ్మి ఇలా వెళ్తుంటే సైలెంట్గా అలా ప్రాణాలు తీసి డబ్బిచ్చి పంపిస్తున్నాడు. పేదల ప్రాణాలు అంటే డబ్బుతో కొనొచ్చు అనే భావంతో డబ్బిచ్చి చేసిన నిర్వాహకం కప్పిపుచ్చుకుంటున్నాడనే భావన ప్రజల్లో చాలామందికి కలుగుతూ ఉంది. అదే ధనవంతుల ప్రాణాలు అయితే ఇలా చేస్తారా అంటూ నందిగామ చుట్టుపక్కల గ్రామాలు, నందిగామ ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. అసలేం జరిగిందంటే, ఎన్టీఆర్ జిల్లా చందలపాడు మండలం తోటరావులపాడు గ్రామానికి చెందిన ఒక పేదింటి మహిళ వైద్యం కోసం బెస్ట్ డాక్టర్ అందుకున్న ఈ డాక్టర్ వద్దకు వస్తే, పెద్ద ఆపరేషన్ చేయించుకోవాలి డాక్టర్, నాకు పెద్ద ఆపరేషన్ చేసే అవకాశం ఉందా, చేస్తారా అని అడిగితే ఆపరేషన్ చేస్తానని ఆ డాక్టర్ తెలియచేయగా, ఆ డాక్టర్ చెప్పిన మాటలకి ఆ పేషెంట్కి సంబంధించిన కుటుంబ సభ్యులు దానికి అంగీకరించి ఆ ఆపరేషన్ చేయడానికి అంగీకార పత్రంపై సంతకం చేసిన తర్వాత ఆ డాక్టర్ ఆ పేషెంట్కి ఆపరేషన్ చేయడానికి గదిలోకి తీసుకెళ్ళి ఆ ఆపరేషన్ని పూర్తి చేసి మరలా తిరిగి యథాస్థానానికి హాస్పిటల్లో ఉన్నటువంటి వేరే రూమ్కి తీసుకెళ్తే ఆపరేషన్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ పేషెంట్ అపస్మారక స్థితికి వెళ్ళిపోయింది. ఇదేంటి అని వైద్యుని అడిగితే విజయవాడకు సిఫార్సు చేశాడు. ఇలా విజయవాడకు సిఫార్సు చేయడంతో ఆ కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆ పేషెంట్ని విజయవాడకు తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణం పోయింది. కుటుంబ సభ్యులు వచ్చి తిరిగి డాక్టర్ గారు, ఇప్పటిదాకా బాగున్న మా ఇంట్లో ఆడపిల్ల ఇలా అయిపోయింది ఏంటని అడిగితే బుకాయించాడు. నాకు సంబంధం లేదన్నాడు. తీరా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ ఆ డాక్టర్ హాస్పిటల్ వద్ద గోల చేస్తారనే భావనతో కావచ్చు, లేదా ధర్నా చేస్తారనే ఆలోచనతో కావచ్చు, తన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో, అహంకార భావంతో తన వద్దకు వచ్చేటటువంటి కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్ల మధ్యవర్తిత్వం వహించి ఆ పేదింటి కుటుంబానికి తన వద్ద ఉన్న డబ్బుని ఎరగా చూపి ఆ కుటుంబానికి ఆ మహిళ దూరమైనటువంటి వ్యత్యాసాన్ని డబ్బుతో కొలిచిన ఈ డాక్టర్, ఈ మధ్యవర్తి వహించినటువంటి రాయబారం వహించినటువంటి కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళ ఆలోచన విధానంతో ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఈ రకమైనటువంటి నినాదం చేసి, ఇలా డబ్బుందనే అహంకారం ప్రవర్తిస్తున్న డాక్టర్ల తీరుని ఏ రకంగా చూడాలి?